महाजनानु कुर्बानाय आशीर्वचन अपेक्षमानाय आयुष्मते स्वस्ति भवन्तु भवन्तु। ఈ పుణ్యాహవాచనం చేయడం ద్వారా ఈ స్థలము, ఈ ఆత్మ, ఈ దేహము, ఈ వస్త్రములు, ఈ స్థానము ఇవన్నీ కూడా శుద్ధవుతాయి. ఈ శుద్ధి మీతో పాటుగా మీరందరికీ కూడా కలగాలి. కాబట్టి వారందరి శ్రేయస్సు కూడా చేస్తున్నటువంటి మధ్యం సహకుటుంబాయ అంటే అందరి కుటుంబం ఇక్కడ అర్థం. సహకుటుంబాయ శుద్ధి కర్మని వృద్ధి కర్మని. శుద్ధి అయితేనే వృద్ధి వస్తుంది. శుద్ధి లేని చోట వృద్ధి ఎప్పుడు ఉండదు. మీరు వరలక్ష్మి వృద్ధి కథలో చదువుకున్నారు కదా, ఆవిడ శారదాదేవి ఏం చేస్తుందంటే శుద్ధిగా శుభ్రంగా ఉంటుంది గృహాన్ని. అలాగే శుక్రవారం చాలా మంది స్త్రీలు సౌభాగ్యంలో చేస్తుంటారు. కొన్ని స్త్రీల వ్రత కథలో ఉన్నాయి ఇవన్నీ. ఏ వ్రత కథల్లో అయినా ఏ రకమైనటువంటి శుభ్రత అనేటువంటిది లేనప్పుడు అక్కడ అలక్ష్మి వస్తున్నప్పుడు మహాలక్ష్మి రాదు. మహాలక్ష్మి రావాలంటే శుద్ధిగా ఉండాలి. అందుకని మధ్యం సహకుటుంబాయ శుద్ధి కర్మని వృద్ధి కర్మని అంటే శుద్ధిగా ఉన్నప్పుడు వృద్ధి జరుగుతుంటుంది. అది ఏ కుటుంబం అయినా సరే. శుద్ధి అభ్యుదయ కర్మని మహాజనాలు. అభ్యుదయం అంటే చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా సఫలీకృతం కావాలి అనేటువంటిది అంతరార్థం. అభ్యుదయ మహాజనాల నమస్కుర్వాణాయ ఆశీర్వచనం. నేను శుద్ధిగా ఉండేటువంటి తత్వంతో కూడుకున్నటువంటి కార్యములు నిర్వర్తిస్తున్నాను. దానికి ప్రధానమైనటువంటి ఘట్టము పుణ్యాహవరణ అనేటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ నీళ్లతో, ఈ మంత్రముల ద్వారా అభిమంత్రించబడినటువంటి నీళ్లు నేను చల్లుకొని ఎవరికైనా చెబుతాను. నేను శుద్ధిగా ఉంటాను పరమాత్మ, నేను శుచి అయిన తర్వాత నేను రక్షిస్తాను అని చెప్తున్నారు ఆ మంత్ర అంతరాత్మలో. కాబట్టి ఇక్కడ పేరు గోత్రాలు వస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ నీరు మీద చల్లినటువంటి తర్వాత మీరు శుద్ధిగా ఉండాలి. ఆ శుద్ధితో ఆ స్వామివారందరంతో మీ మనోవాంఛలు నెరవేర్తాయి అక్షేత్రంగా. ఓం మధ్యం సర్వమయ శుద్ధికరణ ఉద్ధరణ అభిలేఖన మహాజన మాతృవాణ ఆశీర్వచన అపేక్షమాణ యాచనే స్వస్థ భవంతు.